కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మెలో పలు సంఘాల కార్మికులు పాల్గొని సమ్మెకు మద్దతుగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం నుండి పెద్ద గడియారం సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, టౌన్ కన్వీనర్ ఔట రవీందర్, అద్దంకి నరసింహ, మేకల రవి, సైదాచారి, కోట్ల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. లక్షలాది మంది ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. నల్గొండ పట్టణంలో కూడా అన్ని రంగాల కార్మికులు పాల్గొని భారీ ప్రదర్శన సిఐటియు ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమ్మెతోటి కనువిప్పు కలిగి యొక్క కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి, ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలి, కనీస వేతనాలు 26,000 నిర్ణయించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం మోడీ గారు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో దాదాపు 29 రకాల కార్మికులు రంగాల నుంచి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కంటే ముందు సంపాదించుకున్న కార్మిక చట్టాలని, పోరాడి సాధించుకున్న చట్టాలని ఈరోజు దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం మోడీ గారు తీసుకొచ్చి ప్రజల యొక్క అదేవిధంగా కార్మికుల యొక్క పొట్టగొట్టే పరిస్థితి తీసుకొస్తుండు. దీనికి నిరసనగా ఈరోజు ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. లేని పక్షంలో దీన్ని కొనసాగింపుగా దేశంలో ఉండే కార్మిక సంఘాలు ఏ పిలుపిస్తే ఆ పిలుపులో సిఐటి ముందుండి కార్మిక వర్గానికి అండగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. నల్గొండ పట్టణంలో భారీ ఎత్తున కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. అది మున్సిపల్ రంగం నుంచి మొదలు పెడితే పవర్ లూము, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, అదే రకంగా FCI, బజార్ హమాలీసు, ఎగుమతి దిగుమతి అన్ని రకాల పనులు ఎక్కడికెక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. దేశంలో కూడా 30 కోట్ల మందికి పైగా కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున ఈ సమ్మెల్లో పాల్గొంటున్నారు. బ్యాంకింగ్ సెక్టార్ మూతపడ్డది, LIC మూతపడ్డది. ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అమలు చేసేటటువంటి లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి, కార్మిక హక్కులని పరిరక్షించేటటువంటి ప్రయత్నం చేయాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిరసన తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా LIC నల్గొండ బ్రాంచ్ 1 ఉద్యోగులు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా LIC ప్రైవేటు పరం చేసే ఆలోచనను మానుకోవాలని, LIC ప్రీమియం మీద GST తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో LIC రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు నర్సిరెడ్డి, రామాచారి, స్వాతి, మీనయ్య, స్వామి, సిఐటియు రాష్ట్ర నాయకుడు తుమ్మల వీరారెడ్డి, సలీం, దండంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు, సంగం వెంకటేశ్వర్లు, మల్లేశ్వరి, దారం వెంకన్న, సుంకి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మె కోసానికి పిలిపించిన మన ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు పిలిపించారు. దాని మేరకు మన ఎంప్లాయీస్ మొత్తము ఇవాళ స్ట్రైక్లో పాల్గొంటున్నాము. ఆ స్ట్రైకు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. బ్యాంకింగ్ రంగం, ఇన్సూరెన్స్ రంగము, కరెంటు, విద్యుత్ ఉత్పాదకులు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, రైల్వే వాళ్ళు, RTC వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే దేశం మీద ఉన్న సంస్థలన్నీ ఈరోజు స్ట్రైక్కు పిలుపునియడం జరిగింది. ఈ బూర్జువా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఈ కార్మిక సంఘాలు పిలుపునిచ్చినందుకు ఆ కార్మిక సంఘాలకు సిఐటియు సంఘం తరపు నుంచి, మా LIC ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ తరపు నుంచి, ఏజెంట్స్ తరపు నుంచి, డిఓస్ నుంచి, రిటైర్డ్ ఎంప్లాయీస్ తరపు నుంచి మేము వారికి సంఘీభావం తెలుపుతున్నాం. అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా LIC నల్గొండ బ్రాంచ్ 2 ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలని, LICలో విదేశీ పెట్టుబడులు పెట్టకుండా ఆపడంతో పాటు LICలో క్లాస్ 3లో రిక్రూట్మెంట్ జరపాలని, LIC ప్రీమియం మీద GST తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ప్రెసిడెంట్ పోలలింగయ్య, సెక్రటరీ వేముల శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ కరుణాకర్ రావు,
జాన్, రెండవ సెక్రటరీ రమేష్, డివిజనల్ కౌన్సిల్ మెంబర్ క్రాంతికుమార్, ట్రెజరర్ సత్యనారాయణ, యూనిట్ సభ్యులు రామయ్య, చంద్రమోహన్, ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు. మేమందరము ఈరోజు బంద్ స్ట్రైక్ చేయటం మొదలైంది. కావున కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ప్రైవేటీకరణను రద్దు చేయాలి. మరియు మా పోరాటాలన్నీ విప్లవాలతోటి మేము చేస్తూ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు చేసే స్టేట్ గవర్నమెంట్ చేసే ప్రభుత్వాల వ్యతిరేకతను మేము నిరసిస్తూ ఈరోజు స్ట్రైక్లో పాల్గొన్నట్టు మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను మళ్ళీ పునరుద్ధరించాలని, ఎన్పిఎస్ను రద్దు చేసుకొని ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఎందుకంటే ఉద్యోగి ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసినప్పుడు అతనికి జీవిత భద్రత లేదు. సో దాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని, అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే భారతదేశానికి ఒక సంపద లాంటిదో దాని మీద విధిస్తున్నటువంటి జిఎస్టీని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు కార్మిక సంఘాలకు చేసిన సమ్మెలో భాగంగా నల్గొండ బ్రాంచ్ 2 ఉద్యోగులందరూ పాల్గొని దీన్ని దిగ్విజయం చేస్తున్నారు. అలాగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం నల్గొండ డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్ఆర్సి రాజు, డిపో కార్యదర్శి ఏఎల్ స్వామి, డిపో అధ్యక్షుడు విఎస్ రెడ్డి, టీఎంయూ నుండి జిల్లా నాయకులు టీజే రావు, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి యార చంద్రయ్య, టీకే మోహన్, ఎస్ వెంకన్న, ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు కందులు నరసింహ, జిల్లా అసిస్టెంట్ సెక్రటరీ కె శ్యామ్ సుందర్, డిపో కార్యదర్శి గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఈరోజు 8 గంటల పని విధానం అమలు చేయడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించి చట్టాన్ని తీసుకొచ్చి ఆ 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ఏదైతే లేబర్ కోడ్లని మొత్తం 44 చట్టాలను కుదించి 4 చట్టాలుగా మార్చి కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తున్నందున ఈరోజు జాతీయ సంఘాల పిలుపు మేరకు మేమందరం కూడా సమ్మెలో పాల్గొని సమ్మెలో ఉన్నాం. సంపన్నులకు కొమ్ము కాస్తూ మరి ఈ రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఈరోజు కార్మికుల్ని మొత్తము వాళ్ళ హక్కులని కాలరాస్తూ మరి తీసుకున్న నిర్ణయం అనేది మేము చాలా వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రాబో కాలంలో ఈ చట్టాలు కనుక అమల్లోకి వస్తే ఈ ఆర్టీసీలో కూడా పెనుభారం పడే అవకాశం ఉంది. 8 గంటల పని విధానాన్ని ఎంతో కష్టపడి మరి భారత రాజ్యాంగంలో మరి ఈ చట్టాలను తీసుకొచ్చిన పరిస్థితి, మరి ఆ చట్టాలను మొత్తం కాలరాసినప్పుడు ప్రభుత్వాలు ఎవరికి చేస్తుంది అనేది ఎవరికి సేవ చేస్తానికి ఉన్న ఈ ప్రభుత్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. సార్వత్రిక సమ్మె సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కార్మికుల హక్కుల కోసం మళ్ళా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నారు. కొత్త లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చే విధానాలు తీసుకొస్తున్నారు. పని గంటలు పెంచే విధానాలు తీసుకొస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము ఇక్కడ నల్గొండ డిపోలో ఈరోజు అన్ని కార్మిక సంఘాలు మేము దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు మేము సమ్మెలో పాల్గొన్నాము. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తెలంగాణ సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ వద్ద గల సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ సౌకర్యం కూడా లేదు. ఇవాళ మేము రిటైర్ అయిపోతే కేవలం మాకు వచ్చేటువంటి 23 నెలల జీతం మాత్రమే మాకు ఉంటుంది. కానీ రాబోయే తరాల్లో మేము ఎలా బతకాలి అనే ఆలోచన విధానం ఉంది. కాబట్టి పెన్షన్ సౌకర్యం ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి కూడా సహకార ఉద్యోగస్తులకు కల్పించాలి. అన్ని బ్యాంకుల్లో ఉద్యోగస్తులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అట్లాగే ఈరోజు చూసినట్టయితే పిఎస్సిఎస్లు కూడా చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా ప్రొటెక్ట్ చేసి ఒక విధమైనటువంటి ఫండ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ప్రొటెక్ట్ చేసిన అవసరం ఉంది.
సామాన్యులను నడ్డివిరిచే కార్పొరేట్ బ్యాంకులకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ బ్యాంకులని, సహకార బ్యాంకులను నిర్వీర్యపరిచే చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని అందరూ ఏకకంఠంతో అన్ని బ్యాంకులు ఈరోజు సమ్మె బాటలో పయనిస్తున్నాయి. జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రతి ఒక్క బ్యాంకు, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులు అందరూ కూడా ఒకటే నినాదం ఏంటంటే కార్మికులు అందరూ మీరు ఏదైతే వ్యతిరేకంగా చేస్తున్నారో అలాంటివి నిలిపివేస్తేనే కార్మిక లోకం బాగుంటుంది, తద్వారా సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుందని ఒక ముక్త కంఠంతో నిరసిస్తూ ఈరోజు నిరసన చేస్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆటో యూనియన్ నాయకులు నల్గొండ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని తీసివేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి 8 గంటల పని దినాన్ని తొలగించడంతో పాటు సమ్మె చేసే హక్కు లేకుండా చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ కార్పొరేట్ సంస్థలైన అదానీ, అంబానీలకు దేశ సంపద కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ సమ్మె నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఆచారి, ఆటో యూనియన్ నాయకులు కలగోని యాదగిరి గౌడ్, శ్రీనివాస్, ఈదుల వెంకన్న, చోటాబాబా, వెంకటేష్, రోషయ్య, హనుమంత్ నాయక్, కేశవులు, రాము, సైదులు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మె ఉంది. అందులో భాగంగానే బీఆర్టీయూ ఆటో యూనియన్ కార్మికులంతా ఈరోజు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో కార్మికుల పట్టగొట్టి కనీసం తమకు రోజువారీ ఖర్చులు కానీ తమ భోజనం కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. ఆ రోజు హామీ ఇచ్చినటువంటి ఆటో కార్మికులకి ఇవ్వాల్సినటువంటి జీవన భృతి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికుల ఆదుకోవాలని వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని ఓల్గా లాంటి వాటిని చిన్న పట్టణంలో కూడా పెట్టడం వల్ల ఈ ఆటో కార్మికులు ర్యాపిడో పెట్టడం వల్ల నల్గొండ పట్టణంలో ఆటో కార్మికులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. అవన్నిటిని కూడా వెంటనే రద్దు చేయాలని, ఆటో కార్మికుల సమస్యలపై ఆటో డ్రైవర్లు కనీస జీవన భృతి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. దీన్ని ప్రత్యామ్నాయంగా వీళ్ళకు నెలకు 25,000 రూపాయలు జీవన భృతి ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని మా బీఆర్టీయూ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.